హాయ్ హలో, నేను మీ శ్రీకాంత్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కడ చూసినా సరే ఇదే వర్డ్. రీసెంట్ టైమ్స్లో మనం ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఏ ఇద్దరు కెరియర్ గురించి మాట్లాడుకున్నా, ఏ కాలేజ్ ప్రొఫెషనల్ కానీ, ఏ ప్రొఫెసర్ కానీ, ఏ ఉద్యోగి కానీ, ఏ ఫ్యామిలీ మెంబర్ కానీ మాట్లాడుకున్నా సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓన్లీ. ఎక్కడికి వెళ్ళినా ఏఐ అని మాట్లాడుతున్నారు. ఇటీవల ఇందులో జరిగినటువంటి ఒక ప్రభంజనం, ఒక రెవల్యూషన్ అనే చెప్పాలి. అది చాట్ జీపీటీ. అసలు ఈ చాట్ జీపీటీ అంటే ఏంటి? నిజంగా చాట్ జీపీటీ అనేటువంటి ఈ కొత్త టెక్నాలజీ ప్రపంచాన్ని మార్చబోతుందా? మనం ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ మధ్యకాలంలో రీసెంట్ కొన్ని ఫ్యూ మంత్స్ నుంచి వింటున్నటువంటి ఈ పదం మన లైఫ్ని ఎలా చేంజ్ అయిపోతుంది? నిజంగా దానికి అంత పవర్ ఉందా? అసలు ఈ అంశం ఏంటి? దీనివల్ల కెరియర్స్కి కానీ, జాబ్స్కి కానీ, మన లైఫ్కి కానీ, మన ఒక ఓవరాల్ సిస్టమ్ ఇన్ అవర్ జాబ్స్ అండ్ కెరియర్స్ ఎలా మారిపోతుంది అనేది ఈ బ్లాగ్లో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. అయితే 3 నెలల క్రితం, దాదాపుగా 3 నెలల క్రితం ఓపెన్ ఏఐ వారు ఈ GPT-3 అనేటువంటి లాంగ్వేజ్ మోడల్ అంటే ఏంటంటే బేసిక్గా మనం వాడుక భాషలో ఉండేటువంటి లాంగ్వేజ్, ప్రిడామినెంట్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఒక ఇంటర్ఫేస్గా తీసుకొని దాని ద్వారా వెనకాతల అంటే ఆ వెనకాల ఫ్రంట్ ఎండ్లో ఆ లాంగ్వేజ్ మోడల్కి ఒక చాట్ బాక్స్ లాంటిది తయారు చేసి దానికి హ్యూమన్ ఇంటర్ఫేస్ ద్వారా డేటాని, ఇన్పుట్స్ని క్వైరీ ద్వారా, అంటే ఇప్పుడు మనం ఒక చాట్ డిస్కషన్ చేస్తున్నాం అనుకుందాం. ఎవరితో అయినా చాట్ చేస్తుంటే ఇటు నుంచి హ్యూమన్ చాట్ ఇంటరాక్షన్ ఉంటుంది, అవతల వైపు నుంచి కూడా ఇంకొక హ్యూమన్ దానికి రెస్పాన్స్ ఇస్తూ ఉంటారు. కస్టమర్ సర్వీస్లో కావచ్చు, లేదంటే మన సోషల్ నెట్వర్కింగ్లో మనం చేసేటువంటి చాట్స్లో కావచ్చు, లేకపోతే అఫీషియల్ కమ్యూనికేషన్స్లో, ఆఫీసెస్లో వాడేటువంటి చాట్స్లో కావచ్చు. ఇద్దరు హ్యూమన్స్ కలిసి డిస్కస్ చేసుకునే వాటిని షార్ట్ మెసేజెస్ ద్వారా ఒకరికొకరు చాట్ చేసుకోవడం ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ ద్వారా చేస్తే దాన్ని చాటింగ్ అంటాం. మనం అందరికీ తెలిసిందే. ఈ రోజుల్లో మొబైల్స్ రెవల్యూషన్ బాగా పెరిగిన తర్వాత మొబైల్స్లో చాటింగ్ ఇంటరాక్షన్స్ చాలా ఎక్కువగానే జరుగుతున్నాయి. అయితే ఈ చాట్ ఇంటరాక్షన్ అనేది ఇటు నుంచి మనం హ్యూమన్స్ అడిగినటువంటి ఈ ఇంటరాక్షన్ క్వశ్చన్స్, ఏదో ఒక క్వశ్చన్, అది ఏదైనా కావచ్చు, అది ఒక జనరల్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేదంటే గూగుల్లో ఒక ఇన్ఫర్మేషన్ వెతికి నాకు ఇవ్వండి అని వరల్డ్ వైడ్ వెబ్ ద్వారా అడగడం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇలా మనం అడిగినటువంటి ప్రశ్నలకి వెనకాల లాంగ్వేజ్ మోడల్ ద్వారా ఒక ప్రోగ్రామ్, ఒక బాట్, ఒక కంప్యూటర్ జనరేటెడ్ బాట్ ఒకటి మీకు రెస్పాన్స్ ఇస్తే, ఈ ఆలోచన నుంచి వచ్చిందే చాట్ జీపీటీ. ఈ మోడల్ ద్వారా, ఈ ఆధారంగా అవతల పక్కన ఉన్నటువంటి వ్యక్తి కాకుండా ఒకవేళ ఒక చాట్ బాట్ అయినప్పుడు ఆ చాట్ ఇంటరాక్షన్స్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ వాళ్ళు అందజేస్తారు. ఓపెన్ ఏఐ వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఈ GPT-3 మోడల్, అంటే ఇంతకు ముందు నుంచే ఈ మోడల్ ఉంది, కాకపోతే అది 1 and 2 ఫర్దర్ అడ్వాన్స్మెంట్ ద్వారా నవంబర్ నెల దగ్గర ఆ టైంలో ఒక 3 నెలల క్రితం దీన్ని లాంచ్ చేశారు. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ రెవల్యూషనరీ చాట్ ఇంటరాక్షన్ ఎప్పటి నుంచి అయితే వచ్చిందో ప్రపంచంలో ప్రతి వాళ్ళు దీని గురించి దాదాపుగా మాట్లాడుతున్నారనే చెప్పాలి. ఇలా ఎందుకు జరుగుతోంది అంటే, ఇప్పటివరకు మనం చూసినటువంటి కంప్యూటర్ జనరేషన్ వేరు, ఇప్పుడు రాబోయేటువంటి కంప్యూటర్ జనరేషన్ వేరు అని చాలామంది అనలిస్టులు అండ్ సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఎందుకు అంటే, మీరు తీసుకున్నట్లయితే వరల్డ్ వెబ్ మొత్తం అంతా కూడా 1 by 1 స్టెప్ బై స్టెప్ ఇవాల్వ్ అవుతూ వస్తుంది. మనం ఇదివరకు కొన్ని బ్లాగ్స్లో చెప్పుకున్నట్టు వీఆర్ ఇన్ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్. 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే బేసిక్గా ఏంటో మీకు చిన్న లైన్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో ఆటోమొబైల్ రెవల్యూషన్, దానికి ముందు జనరల్గా ఇండస్ట్రీస్, స్పిన్నింగ్ మిల్స్, ఫ్యాక్టరీస్ ఇలాంటివి రావడం జరిగింది. దానికి ముందు మనం ఉన్నటువంటి రెగ్యులర్ కమ్యూనిటీస్, కల్చర్స్, కాంటినెంట్స్ ఒక రకంగా బిజినెస్, వ్యాపారం, షిప్పింగ్ ఆ విధంగా చేస్తూ ఉంటే, అక్కడి నుంచి మాస్ ప్రొడక్షన్, విపరీతమైన ప్రొడక్షన్ని స్టార్ట్ చేయగలిగేటువంటి సమర్థత ఉన్న మషిన్ని, ఫ్యాక్టరీస్ని తయారు చేశాం. ఆ తర్వాత కార్లు, ఆటోమొబైల్స్, అలాగే ఏవియేషన్, ఒక ఖండం నుంచి ఇంకో ఖండానికి దాదాపుగా అవలేలుగా ప్రయాణించి, ఇంత ముందులాగా నెలలు, వారాలు షిప్పుల్లో వాటిలో ప్రయాణం చేయాల్సిన నేరైనటువంటి అవసరం లేకుండా వెళ్ళేటువంటి ఏవియేషన్ వచ్చిన తర్వాత వ్యాపారం అనేది ఒక కొత్త డైరెక్షన్లో మారింది. అది సెకండ్. ఆ తర్వాత 3rd ఇండస్ట్రియల్ రెవల్యూషన్, పెద్ద పెద్ద కంప్యూటర్ ప్రోగ్రామింగ్ సిస్టమ్స్, మెయిన్ ఫ్రేమ్స్ ఇలాంటివన్నీ రావడం. ఆ తర్వాత కంప్యూటేషనల్ కెపాసిటీస్ పెరిగినటువంటి సమర్థత 1970s, 60s ఆ టైంలో జరిగింది. సో ఇది 3rd ఇండస్ట్రియల్ రెవల్యూషన్గా చెప్తారు. ఎందుకంటే ఈ మైక్రోచిప్స్ కానీ, డిజిటలైజేషన్, డిజిటల్ వాచెస్, డిజిటల్ ఎరా అప్పుడప్పుడే స్టార్ట్ అవుతూ వస్తుంది. అంటే ఒక చిన్న క్యాల్కులేషన్స్కి మనం రెగ్యులర్గా వాడేటువంటి చిన్న మెషిన్స్ దగ్గర నుంచి కంప్యూటర్స్ అనేవి నెమ్మదిగా ఇవాల్వ్ అవ్వడం మొదలెట్టాయి, మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ రావడం ద్వారా. ఈ తర్వాత వచ్చిన రెవల్యూషన్ నెక్స్ట్ మనకి Y2K, ఆ మధ్యలో ట్రాన్సిషన్ పీరియడ్. ఆ తర్వాత ఇయర్ 2000 అండ్ బియాండ్ న్యూ మిలేనియంలో వచ్చేసరికి నౌ వీఆర్ ఇన్ ద న్యూ ఏజ్ ఆఫ్
4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అండ్ నౌ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ద నెక్స్ట్ 5th ఇండస్ట్రియల్ రెవల్యూషన్. అసలు ఈ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి అంటే, వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు వాళ్ళ అధ్యయనాల ద్వారా చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో టెక్నాలజీ అనేది చాలా ర్యాపిడ్ పేస్లో ఉంటుంది. ఆటోమేషన్ అనేది పెద్దపీట వేసుకుంటుంది. ప్రతి దేశము, ప్రతి కంట్రీ, ప్రతి బిజినెస్, ప్రతి జాబు, ప్రతి కెరియరు ఈ ఆటోమేషన్ దిశగా వెళ్తాయి. ఎందుకంటే ఇంతకు ముందులాగా ఎవరో కొంతమంది మాత్రమే ప్రోగ్రామింగ్ చేయడం, కొంతమంది మాత్రమే కొన్ని అప్లికేషన్స్ని, టెక్నాలజీస్ని వాడడం, ఆ కన్వర్జేషన్ కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా బిజినెస్లో కానీ వాళ్ళ లైఫ్లో కానీ ప్రోగ్రామ్ని వాడగలుగుతున్నారు. అది మనం అప్పుడు ఆల్రెడీ చూస్తున్నాం. మొబైల్ రెవల్యూషన్ ద్వారా అప్లికేషన్స్ వచ్చి కామర్స్ కానీ చిన్న చిన్న షాప్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి పెద్ద పెద్ద కాంగ్లోమరేట్ కంపెనీస్ వరకు ప్రతి వాళ్ళు వాళ్ళ బిజినెస్ని ఆన్లైన్ ద్వారా కామర్స్ ద్వారా చేయగలుగుతున్నారు. ఈ కామర్స్ రెవల్యూషన్ అనేది ఒక భాగం ఈ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో. దీంతో పాటు మొబైల్ రెవల్యూషన్, ప్రతి ఒక్కరికి 4th జనరేషన్ 5th జనరేషన్ నెట్వర్క్ రావడం వల్ల వరల్డ్ అంతా కూడా ఒక వరల్డ్ వైడ్ గ్రిడ్గా ఏర్పడి టెక్నాలజీ అండ్ డేటా ట్రాన్స్ఫర్ చాలా అవైలబుల్గా జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ దీన్ని ఫౌండేషన్గా తీసుకుని రాబోయేది ద గ్రేట్ 5th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆ క్రమంలో విడుదలైనటువంటి ఈ చాట్ జీపీటీ అనేది చాలా ప్రత్యేకతను సంతరించుకుని ఉంది. ఎందుకు అంటే ఇప్పుడున్నటువంటి డేటా ట్రాన్స్ఫర్ నెట్వర్క్ కానీ, మనకు వరల్డ్ వైడ్ ఉన్నటువంటి సర్వర్ ఎస్టాబ్లిష్మెంట్స్, ప్రతి చోట డేటా వాల్యూమ్స్ అండ్ వాల్యూమ్స్ ఆఫ్ డేటా. ఒకప్పుడు మనం చిన్న ఇన్ఫర్మేషన్ కానీ, ఒక పాట కానీ, ఒక వీడియో కానీ, ఒక సౌండ్ కానీ స్టోర్ చేయాలనుకుంటే ప్రత్యేకమైన డ్రైవ్స్ని పెట్టుకుని చిన్న చిన్న ఎక్విప్మెంట్లో ఇండివిజువల్గా ఏ కంప్యూటర్కి ఆ కంప్యూటర్లో స్టోర్ చేసుకునేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు క్లౌడ్ వచ్చింది. క్లౌడ్ యాక్సెస్ ద్వారా, అంటే క్లౌడ్ అంటే ఏంటంటే ఒక కలెక్టివ్ యాక్సెస్, ఒక సింగిల్ పాయింట్ కలెక్టివ్ యాక్సెస్. మీరు ఎక్కడున్నా సరే ఆ యాక్సెస్లోకి వెళ్ళి మీ ఇన్ఫర్మేషన్ని అందులోంచి తీసుకోవచ్చు. ఒక జేబులో పెన్ డ్రైవ్ ద్వారానో, ఒక హార్డ్ డ్రైవ్ ద్వారానో, ఒక కంప్యూటర్లోనో పెట్టుకోవాల్సిన ఆవశ్యకత లేకుండా జరిగేటువంటి క్లౌడ్ యాక్సెస్. ఈ క్లౌడ్ యాక్సెస్లోని అప్లికేషన్స్, ఈ క్లౌడ్ యాక్సెస్లోనే రకరకాల సర్వర్స్ ద్వారా డిఫరెంట్ ఆన్లైన్ ఈఆర్పీస్, సిఆర్ఎంస్ వాడుకుంటూ పెద్ద పెద్ద కంపెనీల దగ్గర నుంచి చిన్న చిన్న స్టార్టప్స్ వరకు కూడా చాలా ఎంపవర్ అయ్యి బిజినెస్ చాలా స్పీడ్గా ముందుకు తీసుకెళ్తున్నాయి. ఇదంతా సాధ్యమైంది కేవలం డేటా యాక్సెసిబిలిటీ చాలా విరివిగా జరగడం వల్ల. మీరు గమనిస్తే ఇదివరకు ఉన్నటువంటి పేస్ కన్నా ఇప్పుడు నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ కూడా చాలా ఈజీగా జరుగుతుంది. ఆన్లైన్ లెర్నింగ్ చాలా ఎక్కువైంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఎక్కడెక్కడికో పరిగెట్టి బోల్డంత ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్, సమగ్రమైన సరైన ఇన్ఫర్మేషన్ మనం వెతుక్కుని పట్టుకోగలుగుతున్నాం. దానికి సెర్చ్ ఇంజిన్స్ చాలా కోఆపరేట్ చేస్తున్నాయి. వీటన్నిటిని మనం ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ని మషిన్ లెర్నింగ్ అనే మోడల్ ద్వారా అల్గోరిథం తీసుకుని మనకి ఇంకా సులువుగా ఇచ్చేటువంటి ఈ నెక్స్ట్ ఫేజే చాట్ జీపీటీ. ఒక మామూలు వ్యక్తితో మాట్లాడిన మాదిరిగా మనం ఇంటరాక్ట్ అవుతూ అడిగినటువంటి ప్రశ్నలకి, అది దేని గురించి అయినా కావచ్చు. నేను మొన్న సరదాగా ఒక రెసిపీ గురించి అడిగాను, మన తెలుగువారి రెసిపీ గురించి అడిగితే చాలా అందంగా చాట్ జీపీటీ నాకు ఆన్సర్ ఇచ్చింది, ఆ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలని చెప్పి. దాని దగ్గర నుంచి మొదలుపెట్టి హిస్టరీ, కల్చర్, ఆర్ట్స్, ప్రోగ్రామింగ్, డెవలప్మెంట్, సెక్యూరిటీస్, నెట్వర్క్స్, ఫైనాన్స్, కంప్యూటర్స్, హెల్త్ కేర్, ఇలా చెప్పుకుంటూ పోతే ఏ రంగంలో అయినా సరే, ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే మీకు కావాలంటే ఈ క్వైరీ లాంగ్వేజ్ ద్వారా మీరు ఆ చాట్ ద్వారా అడిగి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఈజీగా చెప్పాలంటే ఓపెన్ ఏఐ వారు ఒక 3 నెలల క్రితం తయారు చేసిన ఈ చాట్ జీపీటీ గురించి ఇది హిస్టరీ. అయితే ఇప్పుడు ఈ చాట్ జీపీటీ అనేది చాలామంది సైంటిస్టులు కానీ, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఎక్స్పర్ట్స్ కానీ చెప్పేది ఏంటంటే దిస్ ఈజ్ ద ప్రీలూడ్, అంటే బిగినింగ్ ఆఫ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవానికి ఆరంభం అని చెప్తున్నారు. సరే, ఇప్పుడు చాట్ జీపీటీ గురించి మనం ఈజీగా తెలుసుకున్నాం కాబట్టి అసలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్న పదం ఏఐ, ఈ ఏఐ ఎందుకు ఇంత విరివిగా వాడుతున్నాము, అది ఇప్పుడు ఎందుకు ఇంతలా అవుతుంది, ఇంత యాక్టివ్గా మనకి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అన్న దాని గురించి ఇందాక మీకు లైట్గా చెప్పిన ఇంట్రొడక్షన్ ప్రకారం ఇఫ్ యూ అండర్స్టాండ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు నిజానికి చెప్పాలంటే ఇప్పుడున్నటువంటి కరెంట్ సిచ్యువేషన్లో చాలా రాంగ్ వేలోనే వాడుతున్నారు చాలామంది అని చెప్పాలి. ఎందుకంటే యాజ్ ఆన్ డేట్ యాజ్ వీ స్టాండ్, ఇప్పుడున్నటువంటి మన సిచ్యువేషన్, సోషియో ఎకనామిక్, పొలిటికల్, జియో అండ్ టెక్నాలజికల్ సిచ్యువేషన్స్ పరంగా తీసుకుంటే నిజంగా మనకి చెప్పాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇన్ ఇట్స్ ఫుల్లెస్ట్ ఫామ్ లేదు. ఎందుకు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధస్సు. నిజంగా కృత్రిమ మేధస్సు అనేది అటువంటిది ఉంటే హ్యూమన్ కాన్షియస్నెస్కి, హ్యూమన్ మేధస్సుకి బియాండ్గా అది ఆలోచించి అటానమస్గా తనంతటి తానుగా ఆలోచిస్తూ ఆర్టిఫిషియల్గా థింక్ చేస్తూ డెసిషన్స్ తీసుకోగలగాలి. బట్ స్టిల్ మనం ఇచ్చేటువంటి కమాండ్స్ ద్వారానే, మనం ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్క్ చేస్తుంది రైట్ నౌ. సో దాన్ని, ఆ ఉన్నటువంటి టెక్నాలజీని మనం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఫుల్లెస్ట్ ఫామ్లో పిలవలేము. మరి ఏఐ అని అందరూ వాడుతున్నారు. పిల్లలు కెరియర్స్లో జాబ్స్ గురించి కానీ, కెరియర్స్ గురించి చదువుకుందాం అనుకుంటున్నారు. మరి ఇది నిజమేనా? మన ఫ్యూచర్ని ట్రాన్స్ఫార్మ్ చేయబోతుందా? ఎస్, 100% నిజం.
ఇది మన బిజినెస్ని, కెరియర్స్ని కాకుండా మన లైఫ్ స్టైల్ని, మన బెటర్మెంట్ని అన్ని విధాలుగాను మెరుగుపరచబోతుంది సరైన విధంగా వాడుకుంటే. నౌ కమింగ్ టు మరి ఇప్పుడైతే ఏ ఫేజ్లో ఉన్నాం. చాలామంది అనలిస్టులు చెప్పేది ఏంటంటే యాజ్ ఆన్ డేట్ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక ఇన్ఫాన్సీ స్టేజ్లో ఉంది. ఇన్ఫాన్సీ అంటే ఒక పసిపిల్లాడు మాదిరిగా ఇమాజిన్ చేసుకోండి. ఒక చిన్న బాబు ఉన్నాడు, అప్పుడే పుట్టినటువంటి బాబు అలా అడ్వాన్స్ అవుతున్నాడు లైఫ్లో, నేర్చుకుంటున్నాడు. మనం పేర్లు చెప్తున్నాము, నేర్చుకుంటున్నాడు. మనం రంగులు చెప్తున్నాము, తెలుసుకుంటున్నాడు. రెడ్, బ్లూ, గ్రీన్ అంటున్నాము, అర్థం చేసుకుంటున్నాడు. షేప్స్ని చూపిస్తున్నాము, ఇది రౌండ్, ఇది స్క్వేర్, ఇది ట్రయాంగిల్ అని చెప్తున్నాము. ఇలా ఒక్కొక్కటి మనం వాళ్ళకి ఫీడ్ చేస్తూ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ అంతటిని తను నేర్చుకుంటాడు. తను ఒక ఓపెన్ బుక్ లాగా ఉండి ఆ ఇన్ఫర్మేషన్ అంతటిని స్టోర్ చేసుకుంటూ, ఫీడ్ చేసుకుంటూ, ఎవరు చెప్పిన ఇన్ఫర్మేషన్ గుడ్ ఆర్ బ్యాడ్ ఎవ్రీథింగ్ అన్నిటిని తీసుకుని ప్రాసెస్ చేసుకుని తను ఒక అభిప్రాయాన్ని, ఒక పర్సనాలిటీని ఫ్రేమ్ చేసుకుని ఎదుగుతాడు. ఇది ఒక ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, ఇయర్స్లో జరిగేటువంటి ప్రక్రియ. దీనే న్యూరోజెనిసిస్ ఆర్ న్యూరోప్లాస్టిసిటీ అంటారు. పసిపిల్లల్లో ఈ విధంగా నేర్చుకుని గ్రో అవుతూ ఉంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఇప్పుడు అలాగే ఒక ఇన్ఫాంట్, అప్పుడే పుట్టినటువంటి ఒక బేబీ మాదిరిగా ఉన్నటువంటి స్టేటస్లో ఉంది. ఇప్పుడు మనం ఇచ్చేటువంటి ఈ చాట్ జీపీటీ అండ్ అదర్ మోడల్స్ ద్వారా ఇచ్చేటువంటి డేటాని మనం అడిగినటువంటి క్వశ్చన్స్కి మనకి సర్వ్ చేస్తూ ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుని మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ని వాడుకుని ఆ డేటాని స్టోర్ చేసుకుని, ప్రాసెస్ చేసుకుని తన కాన్షియస్నెస్ని ఆర్ ఎబిలిటీని బిల్డ్ చేసుకుంటుంది. కృత్రిమ మేధస్ని ఆ విధంగా బిల్డ్ చేస్తుంది. ఎలాగైతే ఒక పసిపిల్లాడు అన్ని నేర్చుకుని నెమ్మదిగా గ్రో అవుతూ వెళ్తాడు. సో ఇప్పుడు ఇమీడియట్గా మీరు ఒక అప్పుడే పుట్టినటువంటి బాబు జస్ట్ లాంగ్వేజ్ నేర్చుకుంటూ ఉంటే మీరు ఇంటరాక్ట్ అయినప్పుడు చిన్న బిట్స్ అండ్ పీసెస్లో చాట్ చేస్తాడు, మనతో ఇంటరాక్ట్ అవుతుంటాడు. చిన్న వర్డ్స్ చెప్తాడు, లేదంటే సౌండ్స్ చేస్తాడు. ఆ తర్వాత చిన్న ఫ్రేజెస్ని ఫామ్ చేయడం మొదలు పెడతాడు. ఆ తర్వాత తన ఎక్స్ప్రెషన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి సెంటెన్సెస్ ఫామ్ చేస్తాడు. ఆ తర్వాత మనకు తెలిసిందే మనందరిలాగా దే విల్ బి రైటింగ్, స్పీకింగ్, సింగింగ్, మ్యూజిక్ అండ్ ఆల్ దట్ స్టఫ్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పటి నుంచి అలా గ్రో అయ్యి అడ్వాన్స్ అవ్వడానికి దాదాపుగా అట్లీస్ట్ ఇంకో హాఫ్ డెకేడ్ అయినా పట్టేటువంటి అవకాశం ఉంది. సో మరి ఇప్పుడు అందరూ ఏఐని వాడుతున్నారు. ఇది ఎందుకు? దీనివల్ల కెరియర్ ఏ విధంగా మారుతుంది? ఎస్, కెరియర్కి ఇది ఏ విధంగా దోహదపడుతుందని చెప్పాలంటే, ఇదివరకు ఉన్నట్టు ఓన్లీ ప్రోగ్రామింగ్ తెలిసిన వాళ్ళు మాత్రమే ప్రోగ్రామింగ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రోగ్రామింగ్ గురించి చిన్న అవగాహన ఉన్న, డేటాబేస్ స్ట్రక్చర్స్ అనేవి ఏ విధంగా ఉంటాయో తెలుసుకున్నా కూడా ప్రతి వ్యక్తి కూడా ప్రోగ్రామింగ్ అర్థం చేసుకోవచ్చు. దాన్ని తనకు ఉపయోగపడే విధంగా తన బిజినెస్లో కానీ, లైఫ్ స్టైల్లో కానీ, కెరియర్లో కానీ వాడుకోవచ్చు. ఈ చాట్ జీపీటీ యొక్క బేసిక్ ఉద్దేశం అదే. ఇది ఒక న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ మోడల్. ఈ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ మోడల్లో అడ్వాంటేజ్ ఏంటంటే, హై లెవెల్ లాంగ్వేజెస్ అంటే హ్యూమన్స్ మనం మాట్లాడుకునేటువంటి హై లెవెల్ లాంగ్వేజ్ని బాగా ఒక మెషిన్ అర్థం చేసుకుని దాన్ని మెషిన్ లెర్నింగ్ ఆల్గోరిథమ్స్ ద్వారా తన దగ్గర ఉన్న డేటాబేస్ వరల్డ్ వైడ్ వెబ్ నుంచి తను కలెక్ట్ చేసుకుని అనలైజ్ చేసి తయారు చేసినటువంటి డేటాబేస్లోంచి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకుని మనతో ఇంటరాక్ట్ అయ్యి ఇచ్చేటువంటి విధానం. ఒకప్పుడు ఈ క్వైరింగ్ లాంగ్వేజ్ చేయడానికి ప్రత్యేకమైన క్వైరింగ్ లాంగ్వేజెస్ నేర్చుకుని దాని గురించి సపరేట్ ప్రోగ్రామింగ్ తెలుసుకుని చేయాల్సి వచ్చేది. అలా కాకుండా ఇప్పుడు ప్రతి వ్యక్తి కూడా దీన్ని చేయగలుగుతున్నాడు. చాట్ జీపీటీ ద్వారా ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఇది. సో ఈ విధంగా ఉన్నటువంటి ఇన్ఫాంట్ ఇంకా బాగా మనం ఇచ్చేటువంటి ఇన్పుట్ని మళ్ళా నేర్చుకుంటూ ఇట్ విల్ బి ఇంక్రీజింగ్ 1 by 1 ఇన్ ఇట్స్ లాంగ్వేజ్ మోడల్. సో ఈ కన్వర్జేషనల్ మోడల్లో కొంచెంగా బిల్డ్ అవుతూ ద లాంగ్వేజ్ ప్రాసెసింగ్ సిస్టమ్ విల్ గ్రో ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ బికమ్స్ ఇంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఫ్యూచర్. బేసిక్గా దీనికి ఉన్నటువంటి డేటా స్ట్రక్చర్ ఆ విధంగా డిజైన్ చేయబడి ఉంది. మరి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఏఐ ఎలా ఉపయోగపడుతుంది అంటే, బికాస్ ఎనీవన్ కెన్ లెర్న్ ప్రోగ్రామింగ్ నౌ, ఎనీవన్ కెన్ డూ డేటా అనాలిసిస్ రైట్ నౌ. కొంచెం కొద్దిపాటి అవగాహన, బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద స్టాటిస్టికల్ మోడల్స్ ఆర్ అనలిటికల్ మోడల్స్ తెలుసుకుంటే ప్రతి ఒక్కళ్ళు కెరియర్లో వాళ్ళ బిజినెస్ కావచ్చు, లేదంటే ఆర్ట్స్ కావచ్చు, హ్యుమానిటీస్ కావచ్చు, లైఫ్ సైన్సెస్ కావచ్చు, ఫార్మసీ కావచ్చు, సోషల్ సైన్సెస్ కావచ్చు, లేదా ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ కావచ్చు, అందులో కూడా ప్రత్యేకంగా మెకానికల్, సివిల్ లాంటి వాటితో పాటు రకరకాల అదర్ కెరియర్ మోడల్స్లో కూడా ఈ టెక్నాలజీ మోడల్స్, లాంగ్వేజ్ మోడల్స్ని అర్థం చేసుకుని అనాలిటిక్స్ మోడల్స్ని వాడుకుంటూ ఈ కొత్త యాప్స్ని, అప్లికేషన్స్ని యూజ్ చేసుకుంటూ వాళ్ళ కెరియర్ని గ్రో అయ్యేటువంటి అవకాశం చాలా ఉంది. ఆ విధంగా ఇప్పుడున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగపడుతుంది. అందుకని చెప్పి ఎడ్టెక్స్ దగ్గర నుంచి యూనివర్సిటీస్ వరకు, గవర్నమెంట్ యూనివర్సిటీస్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఎడ్యుకేషన్ పాలసీస్ వరకు ప్రతి వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా అనాలిటిక్స్ని ఒక ప్రత్యేకమైన కోర్సుగా పిల్లలకి నేర్పించండి అని చెప్పేసి మ్యాండేట్ చేస్తూ వస్తున్నారు. సిలబస్లో వాటిని యూనివర్సిటీస్ కూడా యాడ్ చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇందాక చెప్పినట్టు ఈ లాంగ్వేజ్ మోడలింగ్ ఇప్పుడు ఇంకా ఇన్ఫాన్సీ స్టేజ్లో, చిన్న దశలో ఉంది కాబట్టి, లెర్నింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి చాలామంది అన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు హోలిస్టిక్గా లేదు అని మనం 100% చెప్పచ్చు. మరి ఇప్పుడు ఎందుకు అందరూ ఇలా వాడుతున్నారు? ఓ విధంగా చెప్పాలంటే ఇది తప్పుగా వాడుతున్నటువంటి ప్రక్రియ. నిజానికి ఇప్పుడున్నటువంటి దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అని పిలవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సినవి 2 విభాగాలు ఉంటాయి: ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ ఆర్టిఫిషియల్ స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్. ఏంటి వీటికి తేడా?
ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అంటే సాధారణంగా మనం అర్థం చేసుకోగలిగిన జనరల్ అవగాహనలో మనం తెలుసుకోగలిగినటువంటి జనరల్ ఇన్ఫర్మేషన్. ఇది జనరల్ ఇంటెలిజెన్స్. ఉదాహరణకి మీరు ఒక ఏరియాలో ఒక కంట్రీలో కానీ ఒక రీజియన్లో కానీ ఒక పాండమిక్ స్ప్రెడ్ అవుతుంది. అది ఎలా స్ప్రెడ్ అవుతుంది అని తెలుసుకుందాం అనుకున్నారు. మీరు తెలుసుకుందాం అనుకునే ఇన్ఫర్మేషన్ న్యూస్ ద్వారానో, రకరకాల అప్లికేషన్స్ ద్వారానో, లేదంటే టీవీల ద్వారానో, మొబైల్ యాప్స్లో వచ్చినటువంటి మెసేజెస్ ద్వారానో తెలుసుకున్నారు. మీకు జనరల్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఓహో, ఇక్కడ ఇంత మోతాదులో ఈ పాండమిక్ స్ప్రెడ్ అవుతుంది, ఇక్కడ ఇంత మోతాదులో స్ప్రెడ్ అవుతుంది, ఇక్కడ 60% ఉంది, అక్కడ 10% ఉంది, ఎట్సెట్రా ఎట్సెట్రా. ఇది జనరల్ ఇన్ఫర్మేషన్. ఇందులో ఎటువంటి స్పెసిఫిక్ డీటెయిల్స్ మీకు తెలియవు. కానీ స్పెసిఫిక్ డీటెయిల్స్ తెలియాలంటే ఒక ప్రత్యేకమైనటువంటి రీజియన్ని తీసుకుని అక్కడ ప్రైమరీ డేటా అనాలిసిస్ అంటే ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి గ్రౌండ్లో మీ అంతటా మీరుగా స్వయంగా అధ్యయనం చేసి పూర్తిగా అవగాహన వచ్చిన తర్వాత దాని గురించి ఒక క్లారిటీకి రావడం స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్. ఇప్పుడున్నటువంటి నేను ఇందాక చెప్పిన చాట్ జీపీటీ మోడల్ కానీ ఇంకో మోడల్స్ కానీ జనరల్ ఇంటెలిజెన్స్ స్టేజ్లోనే లెర్నింగ్ మోడల్స్ని బిల్డ్ చేసుకుంటున్నాయి. వాటికి ప్రత్యేకంగా అవగాహన తెలుసుకుని వాటంతటా అవిగా డేటాని కలెక్ట్ చేసి ప్రైమరీ డేటాని తీసుకుని ఒక ఒపీనియన్కి వచ్చేటువంటి స్టేట్లో అవి లేవు. సో దాన్ని ఇప్పుడు మనం ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అని మాత్రమే పిలవగలం. అయితే దీని గురించి చాలా చోట్ల డిఫరెంట్ ఆర్టికల్స్ కూడా ఉన్నాయి. మీకు కుదిరితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చే ప్రయత్నం చేస్తాను, చూడండి. ఏంటంటే ఈ చాట్ జీపీటీ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ ఇప్పుడు వాడేటువంటి స్ట్రక్చర్స్ కానీ క్లియర్గా మెన్షన్ చేసేది ఏంటంటే, మాకు ఫీడ్ చేసినటువంటి డేటా ఒక అనాలిసిస్ ప్రకారం చాట్ జీపీటీ అనేది ఓన్లీ 2 ఏళ్ల క్రితం ఉన్నటువంటి డేటా వరకు మాత్రమే ఇన్ఫర్మేషన్ తీసుకుని అధ్యయనం చేస్తున్నాను అని తనకు తానుగానే చెప్పుకుంటుంది మీరు అడిగినప్పుడు చాట్లో. సారీ, ఈ ఇన్ఫర్మేషన్ ఉదాహరణకి మొన్న ఇటీవలే అన్ఫార్చునేట్ భూకంపం సంభవించింది. అక్కడున్నటువంటి డేటా, అక్కడున్నటువంటి ఇన్ఫర్మేషన్, ఎంత ప్రాణ నష్టం జరిగింది, ఎంతమంది ఆరోగ్యంగా ఉన్నారు, ఎంత సేఫ్టీ ప్రోటోకాల్ ఫాలో అవుతుంది, ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలనుకున్నప్పుడు బహుశా మీకు ఆ చాట్ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోవచ్చు. ఓన్లీ న్యూస్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వగలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ లాంగ్వేజ్ మోడల్, యాజ్ ఐ టోల్డ్ యూ అబౌట్ ఇట్, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ స్టేజ్లో ఉంది కాబట్టి. సో ఎవరైనా నెక్స్ట్ టైం మీతోటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేను నేర్చేసుకున్నాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాకు తెలిసిపోయింది, లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నీ కెరియర్ నేర్చుకుందాం అనుకుంటున్నాను అనుకుంటే, నవ్ యూ నో ది ఆన్సర్. ఏ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఉంది, అది ఏ విధంగా ముందుకెళ్తుంది, అది మనకి ఏ విధంగా దోహదపడుతుందో నవ్ యూ నో వెరీ వెల్. సో స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్కి వెళ్ళి అటానమస్ సిస్టమ్స్ డెవలప్ అవడానికి ఆల్మోస్ట్ ఇంకో ½ డెకేడ్ టైం ఉంది. మీరు ఈ లోపల ఎవ్రీవన్, ఆల్ ద కెరీర్ ఆస్పిరెంట్స్, ముఖ్యంగా స్టూడెంట్స్కి, మా స్టూడెంట్స్, మా యూనివర్సిటీ స్టూడెంట్స్ కానీ మా పిల్లలు కానీ నేను చెప్పేది ఏంటంటే, బీ వెరీ క్లియర్ ఆన్ యువర్ కెరియర్ ఛానల్ అండ్ ట్రై టు యూజ్ ద ఏఐ టెక్నాలజీస్ టు ఎంపవర్ దెమ్. అంటే మీ కెరియర్ ఛానల్ని స్పష్టంగా ఉంచుకొని అందులో ఈ టెక్నాలజీ ఆర్ ఎ టూల్, ఈ టూల్స్ని మీరు ఎంపవర్ చేయడానికి వాడుకోవాలి. ఏదో ఊరికి అందరూ కూడా ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు, నేను చేసేస్తాను కాకుండా మనం స్పెసిఫిక్గా క్లియర్గా ఉన్నప్పుడు మన కెరియర్ పాత్ చాలా బాగుంటుంది. సో చాట్ జీపీటీ గురించి ఈరోజు నేను మీకు చెప్పినటువంటి ఈ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఐ థింక్ మీకు ఎంతో కొంత ఇన్సైట్ ఇచ్చిందని భావిస్తున్నాను. ఐ హోప్ యూ లైక్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ లైఫ్ స్టైల్ అండ్ కెరియర్ వీడియోస్ తోటి నేను మీకు మళ్ళీ వస్తాను. యువర్ శ్రీకాంత్. థ్యాంక్ యూ.